మనల్ని దేవుడు వాడుకోవాలి తప్ప దుష్టుడు ఎప్పుడు కూడా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ పరిస్థితులు కానీ ఎప్పుడు వాడు వాడుకునే విధంగా మనం అవకాశము ఇవ్వకుందుము గాక. వాడికి స్థానం ఇవ్వకూడదు మనం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. అంటే వాడిని ఇన్వైట్ చేయడం అంటే నువ్వు పూర్తిగా ఇన్వైట్ చేయడం కాదు, చిన్న చోటు ఇస్తే చాలు. ఒకసారి ఎడారిలో ఒక వ్యక్తి ఒంటి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి అయింది. ఒక చక్కని గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం తన వరకే పనిచేస్తుంది. బయట ఒంటిని పడుకుని పెట్టాడు, లోపల తను పడుకున్నాడు. ఈలోగా ఆ గాలికి ఒంటి తట్టుకోలేక మెల్లిగా గుడారంలోనికి, చిన్న టెంట్లోనికి తన పొడవాటి మెడను పెట్టింది. వెంటనే ఆ వ్యక్తి, అరే నన్ను మోసుకొని వచ్చింది కదా, ఏముందిలే అని చెప్పి ఆ యొక్క మెడ దాచుకోవడానికి అవకాశం ఇచ్చాడు, చోటిచ్చాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెడ పోయి కాలు లోపల పెట్టింది. ఆ తర్వాత తన పొట్టం లోపల తీసుకొచ్చింది. మొత్తానికి ఒంటి లోపలికి వెళ్ళి వాడిని బయట దోసింది. ఉదయం చూస్తే వాడేమో బయట ఇసుకలో ఉన్నాడు. ఒంటి ఎక్కడ ఉంది? లోపల ఉంది. చోటు కొంచెమే ఇచ్చాడు. ఉదయానికి ఏం చేసింది? మొత్తం ఆక్రమించింది. నువ్వు అనుకున్నాము చిన్న చోటు ఇచ్చాను మా ఇంట్లో, నా హృదయంలో చిన్న చోటే ఏం పర్వాలేదు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, మొత్తం ఆక్రమిస్తాడు. అందుకే అపవాదికి మనం ఏమివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు.